ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తల్లి చెల్లిని తరిమేయటం, షర్మిల గారు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా రాజకీయాలకి రావటం, మరి ఈ క్రమంలో అక్కడ జరిగినటువంటి పరిణామాలు, ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి ఒక అధికారిక ప్రకటన అయితే గనక వెలువడింది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కాబట్టి తాను ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను అని చెప్పి. బంగారు తెలంగాణ అంటే ఏమిటి? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటేనో, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటేనో బంగారు తెలంగాణ వచ్చేసినట్లేనా? మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక పార్టీ అధినేతగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరుతూ ఆవిడేదో లేఖ రాశారు. ఆ లేఖను కూడా లీక్ చేశారు. అంతేకాకుండా అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నాయకురాలు ఆవిడ ఫోన్ ట్యాపింగ్ చేశారు. అంత కుటుంబ సభ్యురాలు, అందులోనూ కేటీఆర్ గారి చెల్లెలు, కేసీఆర్ గారి కుమార్తె ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారా? అంటే మీకు రాజకీయం, డబ్బు, పదవి, హోదా ఇవి ఉంటే సరిపోతాయా? బంధాలు, బంధుత్వాలు అక్కర్లేదా? ఇదే తరహా దాడి మనం చూస్తే షర్మిల గారి పైన ఏ రకంగా చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కావచ్చు, ఆవిడ సునీతారెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటానికి మద్దతు తెలిపారు. అందుకని అటు సునీతారెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఆయన మృతిని, ఆయన హత్యని రాజకీయంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికలకి ముందు ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని వాళ్ళకి జీతపత్యాలుగా ఇస్తూ ఎక్కడో లండన్లో ఉన్న తన కూతుళ్ళకి సెక్యూరిటీ పెట్టాడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి చెల్లెకి సెక్యూరిటీ తగ్గించేశాడు. అంతేకాకుండా సోషల్ మీడియా ముసుగులో, సోషల్ మీడియా సైకోల పేరుతోటి, డిజిటల్ డెవిల్స్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి చేయించినటువంటి దాష్టికం అంతా ఇంత. ఏ రకంగా షర్మిల గారి పైన మానసికంగా ఆవిడ కృంగిపోయే విధంగా, ఆవిడ రాజకీయాల నుంచి ఎలాగైనా కూడా వైదొలగాలి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాకూడదు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు మనకి చాలా దగ్గర సంబంధాలే ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళ ద్వారా సొంత చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ చేయించారు. ఇంతకంటే దుర్మార్గం కానీ, ఇంతకంటే దాష్టికం కానీ, ఇంతకంటే నికృష్టం కానీ ఇంకోటి ఉంటుందా? ఈ రోజున ముందు మీ ఇళ్లలో మహిళలకి మీరు చేసినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకుని వాళ్ళకి న్యాయం చేయండి. ఆ తర్వాత బయటకు వచ్చి ప్రసంగాలు ఇవ్వండి తప్పితే మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ అవసరాల కోసం నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఒక వ్యక్తి అయితే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అటు బీఆర్ఎస్కి, ఇటు వైఎస్ఆర్సీపీకి, రెండు పార్టీలకి కూడా ప్రజలే రాజకీయ సమాధి కట్టడం ఖాయం అనేటువంటిది మాత్రం ఈ రోజున కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతా ఉంది.